హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం క్రోషెట్ టెజల్ అనేది చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానన్నమాట. చాలా ఈజీగా బిగినర్స్ కూడా నేర్చుకునే విధంగా ఈ టెజల్ అనేది ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి, టెజల్ వచ్చేసి 2 ఇంచి కిందికి మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ 1.5 అయినా పెట్టుకోవచ్చు. కొంచెం చిన్న సైజ్ అనేది వస్తుంది కాబట్టి ఈ రింగ్స్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ రింగ్ బీడ్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ రింగ్ బీడ్స్ అనేవి కూడా ఫ్లవర్ అంటే కట్ మోడల్లో అనేది ఉంటాయి. మనకి ఇటు సైడ్ అనేది డిజైన్ అనేది ఉంది కదా, ఈ డిజైన్ అనేది మనకు కొంచెం నీట్గా బ్యూటిఫుల్గా అనేది టెజల్కి బాగుంటుంది కాబట్టి ఇలా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 0.75 mm అనేది మనకు క్రోషెట్ నీడిల్ అనేది తీసుకోవాలి. చిన్న కటర్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎన్ని స్టాండ్స్ థ్రెడ్ అంటే వర్క్ ద్వారం వచ్చేసి మనకు బిఐపిలో అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను బిఐపిలోనే తీసుకున్నాను అనమాట. 8 స్టాండ్స్ అనేది మనం చుట్టి పెట్టుకోవాలి. ఈ సాదా రింగ్ బీడ్ అనేది ఉంది కదా, దీనికి ఒక 2 knots అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేలికి ఈ విధంగా చుట్టి పెట్టుకోవాలి. ఈ క్రోషెట్ నీడిల్తో మనం అనేది ఇలా తీసుకొని ఇప్పుడు నాట్ ఎక్కడైతే వేసుకున్నామో ఈ లూప్లో నుండి మనము ఇలా థ్రెడ్ను అనేది ఒక నాట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే చైన్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఒక 2 చైన్స్ అనేది మనము వేసుకోవాలి. ఈ 2 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనకు ఏది రింగ్ బీడ్ అయితే ఏదైతే ఉంటుందో దీంట్లో నుండి మనము ఈ విధంగా 2 క్రోషెట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా 2 times అనేది తీసుకున్న తర్వాత 2 times అనేది మనకు ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి 2 చైన్స్, తర్వాత 2 క్రోషెట్ అనేది వేసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ రెండిటికి మనము ఈ లాక్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం అనేది ప్రిపేర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ 2 చైన్స్, తర్వాత 2 క్రోషెట్ నీడిల్తో ఈ విధంగా వేసుకోవాలి. చైన్ రింగ్ బీడ్లో నుండి ఫస్ట్ ఒకసారి, రెండోసారి క్రోషెట్, ఇట్లా డబుల్ క్రోషెట్ అంటారు. ఇలా 2 భాగాలు అనేది రెండింటికి వేసుకున్న తర్వాత మనము 3 చైన్స్ వేసుకొని ఈ రెండింటికి మధ్యలో అనేది మనం అల్లుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఈ హోల్ అనేది కనపడుతుంది అనమాట. మనం ఇట్లా లాక్ అనేది వేసుకోవాలి. చాలా నీట్గా పోగులు లేవకుండా మనం అనేది నిదానంగా అల్లుకుంటూ రావాలన్నమాట. ఇట్లా మనం అంటూ ఇది ఎన్ని వేసుకోవాలి అని అంటే మనకు రింగు ఏదైతే ఉందో మనకు 11 కానీ 12 కానీ మనకు ఇలాంటి పీకోట్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా నేను 11 అనేది చేశాను. అంటే రెండు క్రోషెట్కి కలిపి ఒక పీకోట్ ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత మనకు ఒక 3 చైన్స్ అనేది వేసుకొని ఈ 2 డబల్ క్రోషెట్ అనేది అల్లుకున్నాం కదా, దీంట్లో నుండి మనము నాట్ అనేది వేసుకుంటే ఇది ఒక చిన్న పికోట్ లాగా అనేది ఫామ్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు 1 2 3 అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ రింగ్ బీడ్లో నుంచి తీసుకొని ఒకసారి ఇంకొకసారి ఇట్లా డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అలాగే ఇంకొకటి ఇలా తీసుకొని మనము నీడిల్లో నుండి రింగ్ బీడ్లో నుంచి ఇట్లా డబల్ క్రోషెట్ వేసుకొని ఇట్లా 2 times అనేది వేసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఈ 3 చైన్ని ఈ 2 ఏదైతే ఉందో క్రోషెట్స్ దీంట్లో నుండి ఒక లూప్ అనేది లో నుండి తీసుకొని నాట్ అనేది వేసుకుంటే చిన్న పీకోట్ అనేది తయారవుతుంది అన్నమాట. కాబట్టి వేసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేస్తూ వేసుకుంటూ పోతే మనకి అలవాటు అయిపోతుంది, మనకు వచ్చేసి అర్థమవుతుంది అన్నమాట. చూసే కంటే ప్రాక్టీస్ అనేది చాలా బాగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా మీరు కూడా వేయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మనకు అవుతుందన్నమాట, అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనకు చూడండి ఎన్ని వచ్చేసాయి. ఇట్లాంటి పీకోట్స్ అనేవి మనకు ఎన్ని తీసుకోవాలంటే 11 కానీ 12 కానీ వేసుకోవచ్చు అనమాట, రింగ్ని బట్టి. అంటే ఒక్కొక్క రింగ్ కొంచెం పెద్ద సైజు ఉంటుంది, ఒక్కొక్క రింగ్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ చిన్న సైజ్ అనేది తీసుకున్నాను కాబట్టి 11 అనేది
నాకు సరిపోయాయి కాబట్టి ఇలాంటి పికోట్స్ అనేది 11 అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పోగులు అనేవి లేవకుండా రాకుండా మనము సరి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ నాటు అనేది వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఒక 5-6 పికోట్స్ అనేది వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ నీడిల్ మీద నుండి థ్రెడ్ను అనేది తీసుకున్న తర్వాత రింగ్ బీడ్లో నుండి రెండింటికొకటి ఇట్లా డబల్ క్రోషెట్ 2 టైమ్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ అనేది వేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఒక లూప్ లాగా మనకి కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేసుకుంటే మనకి ఇలా పికోట లాగా తయారవుతుంది అన్నమాట. చూడండి ఇలా మనం ఎంచుకుంటూ ఒక 11 మాత్రమే వేసుకోవాలి, 11 or 12. ఈ విధంగా మనకు రింగ్ బీడ్కి మొత్తం కూడా ముక్కాలు భాగం అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా రెండింటికి ఒకసారి ఇట్లా డబల్ క్రోషెట్ అంటారు. ఈ డబల్ క్రోషెట్ని 2 టైమ్స్ అనేది వేసుకొని మళ్ళీ 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనము ఈ విధంగా ఈ లూప్లో నుండి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇలాంటివి 11 కానీ 12 కానీ ఈ విధంగా వేసుకోవాలి. చూడండి మొత్తం 11 అనేది అయిపోయాయి. ఇట్లా 11 అనేది అయిపోయిన తర్వాత మనము ఒక 2 చైన్లు 3 చైన్లు కానీ ఎక్స్ట్రా వేసుకొని మనము తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ విధంగా ఈ 11 పికాట్స్ అనేవి అయిపోయిన తర్వాత ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా వేసుకొని మనము కట్ చేసుకుంటే మనకు ఇక్కడ వరకు మనకు రింగ్కి డిజైన్ అనేది క్రోషెట్తో అయిపోతుందన్నమాట. ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. చూడండి ఇట్లా ఒక 2-3 చైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా కనపడుతుందన్నమాట. రింగ్ బీడ్లో నుండి ఇట్లా 11 మనము పికోట్స్ అనేది వేసుకోవాలి. కింద వచ్చేసి మనకు ఈ రింగ్ బీడ్ అనేది ఉంది కదా, ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము ఈ చిన్న కటర్తో ఎడ్జ్ వరకు కూడా కొంచెం ఉంచుకొని ఇట్లా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది దొరుకుతుందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ గ్లూని అంటించుకొని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్కి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత మనకు ఎలా వేసామన్నది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాటికి మనం వచ్చేసి సేమ్ కలర్ అయిన టజల్ అనేది కట్టుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ అయినా కట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు 200 స్టాండ్స్ అనేది నేను తీసుకున్నాను అన్నమాట, సేమ్ కలర్ అనేది. ఇలా రింగ్ బీడ్లో నుండి మనము ఈ రింగ్స్ని ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. టెజల్ అనేది ఇలా తీసుకొని ఈ రింగ్ అనేది మనము ఈ టెజల్లో నుండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనకు కింద ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ని ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత సేమ్ ఈ రింగ్ బీడ్ని అలాగే టెజల్ని ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని మనకు నీడిల్కి ఈ జరీ థ్రెడ్ని అనేది మనము ఎక్కించి పెట్టుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనం ఈ విధంగా పట్టుకొని కిందికి వచ్చేసి మనకు ఇట్లా ఒక నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఈ రింగ్ చుట్టూ కూడా మనము ఒక 4-5 టైమ్స్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక నాట్ అనేది వేసేసుకొని మనము బ్యాక్ సైడ్కి వచ్చేసి మనము తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా టైట్గా ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఎలా అన్నది అయితే చూపిస్తాను. ఇక్కడ మనం ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇది శారీకి తగ్గట్టు కలర్ కాంబినేషన్ వచ్చేస్తాయి అన్నమాట. జరీ థ్రెడ్లో కూడా ఈ జరీ థ్రెడ్ని మనము ఈ విధంగా వేసుకోవాలంటే శారీకి తగ్గట్టు రోసు జరీ అనేది వచ్చేసింది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ రింగ్ బీడ్లో నుంచి మనము ఈ 200 స్టాండ్స్ అనేది ఎక్కించుకున్నాం కదా, ఈ థ్రెడ్ని తీసేసుకోవాలి. ఇక్కడ మనకు జాయింట్ అనేది ఉంటుంది కదా, ఈ రింగ్కి మధ్యలో ఇక్కడ స్ట్రైట్గా ఉండే విధంగా చెక్ చేసుకుని మనకు హ్యాండ్ మీదనే నీట్గా పట్టుకుని వచ్చే విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనము
ఈ రింగ్ చుట్టూ ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ మనకు వచ్చేసి ఒక 4-5 టైమ్స్ అనేది మనం ఇలా చుట్టుకోవాలి. టైట్గా ఇలా చుట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మళ్ళీ నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ అనేది నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్కి అనేది మళ్ళీ ఇదే ప్రకారంగా మనం కిందికి అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టెజల్ పొడవు వచ్చేసి ఎంత ఉండాలి అని అంటే 2 ఇంచ్ కానీ 1.5 కానీ పెట్టుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ అనేది చూసుకున్నప్పుడు మనకు 2 ఇంచ్ కానీ 1.5 అనేది తగ్గకుండా ఉండాలి. అంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ లాంగ్ పొడవు అయినా పెట్టుకోవచ్చు. అంటే టెజల్ని బట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు పైన పికోట్ రింగ్స్ డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు దానికి తగ్గట్టు చెక్ చేసుకుని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. నేను వచ్చేసి మెజర్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి శారీకి తగ్గట్టు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఎన్ని వచ్చేస్తాయి అని అంటే మనకు శారీకి తగ్గట్టు మనకు 18 కానీ 20 కానీ 22 కానీ పడతాయి. ఇక్కడ వచ్చేసి మనకు టెజల్ పొడవు చూడండి, ఈ విధంగా రింగ్ బీడ్లో నుంచి వేసుకున్న తర్వాత 1.5 కానీ 2 ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచ్ అనేది వచ్చే విధంగా చూసుకున్నాను అన్నమాట. ఈ విధంగా మనకు ఒక 18 అనేది నేను శారీకి తగ్గట్టు 3 ఇంచుకి 1 3 ఇంచుకి 1 టెజల్ అనేది కట్టుకుంటే మనకు 18 టెజల్స్ అనేవి నాకు వచ్చేసాయి అన్నమాట. అంటే ఒక టెజల్ 1-2 టెజల్స్ అటు ఇట్లో వచ్చేస్తాయి. అంటే కొన్ని శారీస్ అనేది సైజెస్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని శారీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్లో మనకు వచ్చేసి ఈ స్టోన్ బీడ్స్ అనేవి డిజైన్స్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి నేను శారీకి తగ్గట్టు లోకల్ ఆర్డర్ అనమాట. ఇది నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇలాంటివి అనేది మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటివి ఈ హోల్ అనేది ఉంది కదా, మనకు టెజల్ అనేది క్రోషెట్తో డిజైన్ చేసిన తర్వాత మనకి ఇలా కనపడతాయి. ఇక్కడ కూడా మనకు ఇలా కనపడకూడదు అనుకుంటే మనము ఇలాంటి బీడ్స్ అనేవి చాలా రకాలుగా మోడల్స్ అనేవి ఉంటాయి. నేను శారీకి తగ్గట్టు ఈ విధంగా తెచ్చానమాట. ఇట్లా మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్లూ అనేది పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఈ విధంగా మనం స్టోన్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆరిన తర్వాత ఈ గ్లూ అనేది మనం ఎలా అంటించామనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం టజల్స్ కూడా శారీకి తగ్గట్టు 2 కలర్ కాంబినేషన్ అనేది నేను డిజైన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు ఆపోజిట్ ఈ థ్రెడ్ అనేది మనకు సింగిల్ సేమ్ కలర్ అనేది చుట్టాను కదా, ఈ టెజల్ వచ్చేసి మనకు ఇప్పుడు పింక్లో గ్రీన్లో పింక్ ఈ విధంగా కూడా ఆపోజిట్గా మనం వేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ విధంగా నేను డిజైన్ అనేది చేశాను. అంటే సేమ్ కలరే అడిగారనమాట. పైన టెజల్ అయితే రింగ్ బీడ్కి ఏ విధంగా మనం క్రోషెట్తో అల్లామో కింద కూడా అదే టెజల్ అనేది కట్టమన్నారు కాబట్టి ఈ విధంగా. ఇట్లా వచ్చేసి శారీ పళ్ళు పాట్కి నేను అనేది మీకు కట్టి చూపిస్తున్నాను ఏ విధంగా అన్నదైతే. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది వచ్చేసి మనం ఇలా వేసుకోవాలి. 3 ఇంచుకి 1 3 ఇంచుకి 1 అండి. ఇట్లా మార్కింగ్ అనేది వేసుకొని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎలా కట్టుకోవాలి ఇలాంటి టెజల్ అనేది మీకు రెఫరెన్స్గా మీకు ఇలా చూపిస్తున్నాను. శారీ మీద కాకుండా శారీకి వాళ్ళే మేము కట్టుకుంటామండి అని నాకు లోకల్ ఆర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక 8 స్టాండ్స్ అనేది నేను తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ అన్నమాట, కాటన్ థ్రెడ్. ఇలా తీసుకున్న తర్వాత మనం నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఈ క్రోషెట్ నీడిల్తో ఏదైతే అల్లామో హ్యాండ్తో ఇదంతా కూడా పైకి క్లాత్ మీద ఉండేటట్లు చూసుకుని ఈ టెజల్ వచ్చేసి మనకు కిందికి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకుని మనం ఇలా పికోట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ పికోట్కి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ సేమ్ కలర్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకుంటే మనకి ఇలా మనం గుచ్చుకున్నప్పటికీ కనపడదన్నమాట. కనపడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. మనము కింద ఇట్లా డైరెక్ట్గా కాకుండా మనకు గ్లూ అనేది ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం తీసుకుని మనం బ్యాక్ సైడ్కి అటాచ్ చేసుకుని మళ్ళీ ఇలా థ్రెడ్ అనేది మనము థ్రెడ్తో మనము ఈ పికోట్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ టెజల్కి అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా
కొత్తగా కూడా ఉంటాయి. ఇలాంటి బంచెస్ టైపే కాకుండా మనకు ఆర్చీ టైప్ అనేది ఉంటుంది కదా క్రోషెట్ నీడిల్తో, అవి కూడా మీకు ఎలా కావాలన్నా కూడా అలా ప్రిపేర్ అనేది చేస్తాము. ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటామన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పంపించండి. మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల అనమాట. మీకు ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ శారీకి కావాలన్నా ఎలాంటి మోడల్ అయినా కూడా ఈ క్రోషెట్ నీడిల్లో అలాంటి డిజైన్స్ అనేది నేను అల్లి వేస్తాను అనమాట. పెళ్ళిళ్ళకి కానివ్వండి, అలాగే మ్యారేజెస్కి శారీస్ కానివ్వండి, ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలాంటి డిజైన్స్ నేను ముందు వీడియోలలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. కావాలి అనుకునేవారు ఈ విధంగా మనం టెజల్ అనేది కట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా రెఫరెన్స్గా మీకు అనేది నేను ఇలా చూపిస్తున్నాను అన్నమాట. మీరు కూడా అల్లుకోవచ్చు, డిజైన్ అనేది నేర్చుకోవచ్చు అన్నట్లు చూపిస్తున్నాను. ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. శారీకి తగ్గట్టు 2 కలర్ కాంబినేషన్ అనేది. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందన్నది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని. చూడండి, టైలరింగ్తో పాటు అలాగే మనకి ఇలాంటి టెజల్స్, అలాగే ఎంబ్రాయిడరీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.